హాయ్ అండి, అందరూ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అద్భుతంగా ప్రదర్శింపబడుతున్న మెరాయ్ మూవీ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి కలెక్షన్ల పరంగా కానీ అలాగే పోటీతత్వంగా పరంగా కూడా అంటే అన్ని సినిమాలకు ఇంతకుముందు వచ్చిన సినిమాలకు కూడా కొన్ని సినిమాలకు చిన్న సినిమా దాదాపు 60 కోట్ల బడ్జెట్తోని నిర్మించి ఇంత చక్కగా అంటే 60 కోట్ల రూపాయలతోని కూడా ఇంత గ్రాఫిక్స్ చేయొచ్చా? అద్భుతమైన విజువల్ వండర్. ఒక అందుకు చెప్పాలంటే ఈ సినిమా చూస్తూ ఉంటే మనం చూసే అంతసేపు కూడా ఒక వేరే లోకంలో మనం ఉన్నామా, వేరే లోకంలో అక్కడ ప్రస్తుతానికి మనం జీవిస్తున్నామా అన్నట్టుగా అనిపించిందండి. చాలామంది కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల టాక్ ఎలా ఉందని చెప్పి నేను చూస్తూ ఉంటే నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం 100కు 99 మంది కూడా ఈ సినిమా చాలా బాగుందని చెప్పేసి ప్రేక్షకుల నుంచి ఒక మంచి టాక్ అయితే మాత్రం వచ్చింది ఈ సినిమాకి. అంతేకాకుండా రివ్యూలు ప్రకారంగా చూస్తే చాలామంది కూడా ఏ సినిమాకైనా కానీ కొన్ని సినిమాలకు కొంతమంది నెగిటివ్ రివ్యూలు ఇస్తారు, కొంతమంది పాజిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకు వచ్చినట్లయితే నాకు మాత్రం చాలామంది అంటే 100కి 99 మంది కూడా రివ్యూలు అనేది ఏ విధంగా ఇచ్చారంటే అద్భుతంగా ఉందని చెప్పి రివ్యూలు ఇచ్చారండి. అంతేకాకుండా రేటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారన్నమాట. అయితే కొంతమంది మాత్రం అంటే 99 మంది అన్నాను కదా, ఆ 1% మంది కొంతమంది మాత్రం ఈ సినిమా పైన కూడా పచ్చి నిజాలు కావు, పచ్చి అబద్ధాలు చెప్పి ఈ సినిమాని సర్వనాశనం చేద్దామని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది ఎవరంటే యూట్యూబ్లోని కొన్ని యూట్యూబర్స్ మాత్రమే. అంటే వాళ్ళ ఆ పైచాచిక ఆనందం అనేది ఎలా ఉంటుందంటే ఏ సినిమా అయినా సరే సర్వనాశనం చేద్దామని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు అన్నమాట. ఈ సర్వనాశనం చేస్తే మరి వాళ్ళకేంటి లాభము అని కొంతమంది అనుకోవచ్చు. అంటే ఒక సినిమాని ఆ సినిమా బాగలేదని చెప్పి థియేటర్ వరకు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుడిని ఆ సినిమా చూడకుండా ఇంటికాడే ఉండిపోయేటట్టుగా కొంతమంది ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత లక్కీగా ఏమైందంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవటం, ఒక 2000 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవటం, లేకపోతే కొంతమంది వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలను నమ్మి పాపం ఈ యూట్యూబర్ చాలా బాగా చెప్తాడు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఏదో ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక బలం ఉంది, ఇతను చెప్పే దాంట్లో నిజం ఉందని చెప్పి చాలామంది అమాయక సబ్స్క్రైబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారన్నమాట. ఈ సబ్స్క్రైబ్ చేసుకునే దాకా వీళ్ళు కొంతవరకు నిజాలు చెప్పొచ్చు, అంటే చాలా వరకు అబద్ధాలు ఉంటే ఉండొచ్చు, కానీ కొంతమంది మాత్రం చాలా వరకు అబద్ధాలు చెప్తారు, కానీ అబద్ధాలను నిజాలని చెప్పి జనాలు నమ్మిస్తారు అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఎందుకని ఈ సంగతి చెప్తున్నానంటే అట్లాగా ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవటం, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, మిలియన్లలో కూడా సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఆ నిర్మాతల్ని బ్లాక్మెయిల్ చేయడానికి స్టార్ట్ చేస్తారనమాట. అంటే బ్లాక్మెయిల్ మరి ఎందుకు చేస్తారు వాళ్ళు? మీ సినిమా గురించి అంటే మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షలలో ఉన్నారు, మిలియన్లలో ఉన్నారు అంటే మీకు నేను ఒకటి చెప్తున్నా, అందరూ కాదు కానీ కొంతమంది మాత్రం 100కో 100కో 1-2 మాత్రం ఇలాంటి సినిమాలను నాశనం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఈ రోజున ఏ విధంగా మారిపోయిందంటే కోట్లాది కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయలే కావచ్చు, 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే వీళ్ళ మాట వినే పరిస్థితికి వస్తుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది యూట్యూబర్స్ మాత్రం ఆ విధంగా పచ్చి అబద్ధాలు, పచ్చి బురద తల్లి ఈ సినిమాలపైన దొంగ రివ్యూలు ఇచ్చి వాళ్ళని బెదిరించిన తర్వాత ఆ బెదిరింపులకు ఒకవేళ నిర్మాత కానీ మాట విననట్లయితే ఆ సినిమా బాగున్నా సరే, ఒకవేళ బాగలేకపోయినా సరే ఆ విష ప్రచారం చేస్తారనమాట. సినిమా బాగలేదు, ఎవరు వెళ్ళకండి, ఈ సినిమే కాదు, చెత్త, బోరు, గ్రాఫిక్స్ సరిగా లేదు, హీరో అసలు ఈ సినిమాకి సరిపోడు, లేకపోతే హీరోయిన్ బాగోదు, కథ బాగలేదు, కథనం బాగలేదు, తీసే విధానం బాగలేదు, డైరెక్టర్ తీసే కథని చెడగొట్టిండు, అసలు ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలంత బడ్జెట్ పెట్టలేదు, ఫైట్ లేని, ఆ పాట లేని, చండాలం, చెత్త, నాశనం. సినిమా చూస్తే మన జేబుల నుంచి ఒక 200-300 రూపాయలు ఖర్చు అయిపోతాయి. ఒకవేళ ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్తే 2,000-3,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఏంటి, రేపొద్దున ఓటీటీలోకి వచ్చిన తర్వాత మీరు ఇంటికాడే ఉండొచ్చు చూడండి అని చెప్పేసి అసలు ఫ్రీగా వచ్చినా కానీ ఈ సినిమాను చూడకూడదని కూడా కొంతమంది రివ్యూలు చెప్తూ ఉంటారు అనమాట. అలాగా కొంతమంది సర్వనాశనం చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే మెరాయ్ మూవీ
ఈ సినిమా అట ఒక కాపీ అట. అంటే వేరే సినిమాని చూసి కాపీ కొట్టి కథ రాసి తీసిన సినిమా అట ఇది. ఎంత దారుణం అండి, నాకు తెలియగలుగుతున్నా. అసలు జనాలకు ఎలా చెప్పి నమ్మేస్తారు అనేది నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. సరే, ఒకవేళ అది నిజమైతే సరే ఓకే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అసలు జరగంది కూడా జరిగినట్టు, అబద్ధం కూడా నిజమన్నట్టు చెప్పి ప్రేక్షకుణ్ణి, అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యింది ఎన్ని రోజులు అవుతుందండి, తిప్పి కొడితే 4-5 రోజులు అవుతుంది. అంటే ఈ సినిమాని అప్పుడే బతకనీయకుండా చంపేద్దామనే ఏంటి ఈ ప్రయత్నం? 4 సినిమాలు, దాదాపు 4 సినిమాలలో ఇప్పటికి హీరోగా వచ్చి అతను ఇంత ఘన విజయం సాధిస్తున్నందుకు మనం సంతోషపడాలి. అంతేకాకుండా ఈ సినిమాలో మనోజ్ గారి గురించి చెప్పాలి. మనోజ్ గారు కూడా అతనికి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఈ సినిమా మొత్తం. ఎందుకంటే దాదాపు అతను సినిమాలు సరిగా తీయక 12-13 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొన్ని విషయాలు ఉండటం వల్ల అతను సినిమాలు చేయలేక అతను సినిమాలు కూడా చాలా దూరంగా ఉన్నాడు. కానీ ఇతనుకు ఈ సినిమా అనేది ఒక బూస్ట్నిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త హీరోను వచ్చిండు. అంటే మోహన్ బాబు గారు కూడా మంచి సినిమాలు తీసిన వ్యక్తే. మంచి సినిమాలు తీసిండు, మంచి కొన్ని సినిమాలలో హీరోగా నటించిండు, సైడ్ క్యారెక్టర్గా నటించిండు, హీరోగా నటించి కూడా అతను గొప్ప పేరు సంపాదించుకుండు. కానీ ఇప్పుడు మంచు మనోజ్ గారు కూడా ఎక్కడో వెనకబడిపోయిన మంచు మనోజ్ అతనికి సినిమాలకు పనిచేయడు అనే ఒక సమయంలో ఇటువంటి సినిమా జరగడం అనేది చాలా మంచు మనోజ్ గారు కూడా ఒక గుడ్ సినిమా అనే చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాకి వచ్చినట్లయితే ఎప్పుడో గతంలో, అంటే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ కృష్ణ గారు ఇది సినిమా అండి, అది పేరు కూడా ఇందాక నాకు గుర్తుంది కానీ మర్చిపోయా, సారీ అనుకోకండి. అయితే ఆ సినిమా ఒక అద్భుతమైన సినిమాకు ఇది కాపీ అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉంటే నాకైతే మాత్రం కింద నుంచి పై దాకా మండిపోతుందండి. అంటే అందరు కాదు కానీ కొంతమంది ఎందుకు అలా చెప్తున్నారు? అసలు మీకు ఏంటి లాభం? ఒకవేళ కొద్దో గొప్ప చిన్న బిట్ అనేది కలవచ్చు, అలాగే చాలా సినిమాలలో చాలా బిట్లు కూడా కలుస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే ఆ సినిమాను మొత్తం కాపీ కొట్టేసేసి ఈ సినిమాలో పెట్టేశారు. ఈ సినిమా మొత్తం కూడా అదే సినిమా అదే కథనని అన్నట్టుగా మీరు కథలు అడుగుతున్నారు చూసారా, అది పచ్చి అబద్ధం. అంటే ఎంతమందిని నమ్మిద్దామని చెప్పి చూస్తున్నారు. అంటే ఈ సినిమా పైన నెగిటివ్గా రివ్యూలు ఇచ్చిన వాటిని నమ్మట్లేదని చెప్పి కొంతమంది పగబట్టి ఈ సినిమాకి ఈ విధంగా చెడ్డ ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికైనా కానీ చాలా సినిమాలు అద్భుతంగా ఆడి అద్భుతంగా కలెక్షన్ సంపాదిస్తున్నాయి. ఈ రోజున ఇలాంటి సినిమాలు రావాలని చెప్పి కోరుకోవాలి. అంతేగాని వచ్చిన సినిమాలు సర్వనాశనం చేద్దాం, ఈ సినిమా పైన రివ్యూలు ఇచ్చి దొంగ ప్రచారం చేద్దామని చెప్పి అనుకోవడం అనేది చాలా దురదృష్టకరం అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే, అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం మాట, ఎలాంటి సినిమా అయినా సరే సినిమా హాలు కలకలాడిపోతూ ఉండేవి. సినిమా హాల్ ఎదురుగా ఉన్న కొట్లు, కిరాణా షాపులు కావచ్చు, సోడా షాపులు కావచ్చు, టీ కొట్లు కావచ్చు, మన సినిమా హాల్ ఎదురుగా ఉన్న పూల కోట్ల నుంచి ఐసులు అమ్మే వాళ్ళ కానుంచి కూడా చాలామంది ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా చూసుకునేవారు. కానీ ఈ రోజున ఏమవుతుందంటే థియేటర్లకి ఇలాంటి వాళ్ళు కొంతమంది రివ్యూలు ఇచ్చి జనాల్ని థియేటర్లకి రానికుండా చేసే ప్రయత్నాలు ఉన్నాయి చూసారా, అది ఎందుకని చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. మన సినిమాలో మనం ప్రోత్సహించుకుందాం, మన సినిమాలు మనం ఆదరించుకుందాం, మన సినిమాలో మంచి కాడని చెప్పి కోరుకోవాలి. కానీ సర్వనాశనం చేద్దాం, సోషల్ మీడియా మన చేతిలో ఉంది కదా, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానుకుంటే మంచిదని చెప్పి కోరుకుంటూ, మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లెక్క. అలాగే ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.